అంటే ఇప్పుడు అంటే వాళ్ళు చేసింది రైట్, సో ఇదంతా కూడా న్యాయ పరిధిలోకి వస్తుంది, సో మాకేం సంబంధం ఉంటుందని చెప్పేసి ఇప్పుడు ఆమె చెబుతూ ఉన్న పరిస్థితి. ఏమంటారండి శ్రీనివాస్ గారు? నేనేమంటున్నా స్పష్టంగా సుజాత మేడం కానీ, రామ్మోహన్ అన్న కానీ, మీరు కానీ, నేను కానీ ప్రేక్షకులు వినడం, చట్టం ఏదైతే తప్పు చేస్తే ఎవరు కూడా ఎక్కడ, వాళ్ళ ప్రభుత్వమే ఉంది కదా, ఆ పేపర్లు అక్కడే ఉన్నాయి కదా, అధికారులు అక్కడే ఉన్నారు కదా, ప్రభుత్వం మా ప్రజలు మాకు ప్రతిపక్ష హోదా ఇయ్యంగానే మేము అన్ని పేపర్లు కట్టలు కట్టుకొని బయటకు పోలే కదా. డాక్యుమెంట్ ఈజ్ దేర్, ఎనీ డాక్యుమెంట్ రికార్డెడ్, మినిట్స్ రికార్డెడ్, మీటింగులు రికార్డెడ్, ఎవ్రీథింగ్ అక్కడ ఉంది కదా. ఉన్నాక నువ్వు 1 సంవత్సరం అయింది, చెయ్యి, వద్దంటలేం. మేము ఎక్కడ కూడా భయపడతలేం. కాకపోతే మేమేమంటున్నాం, పాప మేడం గారు మా గురించి చెప్తుంది, మా పార్టీ కార్యకర్తలాగా మాట్లాడుతుంటే నాకు బాధ అనిపిస్తుంది. మేడం మేము చేసినామా చెయ్యలేదా అనేది ప్రజలకు తెలుసు, ప్రజలు చూసే మాకు ప్రతిపక్ష హోదా ఇచ్చిండ్రు, మేము ప్రతిపక్షంలో ఉండి పోరాటం చేస్తున్నాం, మాకు 2 సార్లు మంచిగా పరిపాలించినాం, 2 సార్లు అధికారం ఇచ్చి, మీరు ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిండ్రు కదా, ఇప్పుడు మీరు ఏం చేసిండ్రు అనేది ప్రజల ప్రశ్న కదా. ఈరోజు 2000 పింఛన్ను 4000 చేస్తానన్నారు, 4000 చేయమంటే మీరు అప్పులు అంటున్నారు. మేడం అప్పులు ఈ ప్రపంచంలో ఏ ప్రభుత్వం అయినా అప్పులు చేయకుంటున్నదా? మీరు వచ్చి 1 ఇయర్ అయింది కదా మేడం, 1 ఇయర్లో 1,27,000 కోట్లు అప్పు చేసిండ్రు కదా. ఒకవేళ మేము అప్పు చేస్తుంటే ఆ అప్పు ఎక్కడ పెట్టినామో పిఎస్సీల హౌస్లో మీ బట్టి విక్రమార్క గారు ఉన్నారు కదా, ఆ రోజు అప్పులు ఎన్ని ఉన్నాయి, ఎంత రూపాయి రాక రూపాయి పోక అనేది తెలుసు కదా మీకు. ఈరోజు లంక బిందెలు మీ ముఖ్యమంత్రి గారు అన్నట్టు సెక్రటరీలో లంక బిందెలు ఉంటాయి మేడం, లంక బిందెలు ఏం దొరికాయి అక్కడ, ఓన్లీ పొద్దున డబ్బులు, సాయంత్రం డబ్బులు వస్తే పొద్దున పోతాయి, ఎక్కడెక్కడికి సంబంధించిన ఉన్నాయో ఆ పద్ధతులకు పోతుంటాయి. ఇది తెలియకుంటున్నారా మీ కాంగ్రెస్ పార్టీ? కాబట్టి నేనేమంటున్నా, మీరు ఇచ్చిన హామీలు అమలుపరచని ప్రజలు అడుగుతున్నారు. లగాచర్ల ప్రజల మీద ఎందుకు బేడీ లేచిండ్రని అడుగుతున్నారు, ఎందుకు మీరు వెనుకకు తీసుకుంటారని అడుగుతున్నారు. ఇవన్నీ మీరు ప్రశ్నలు మేడం, మేము సమాధానం కాదు. మా పార్టీ గురించి మీరెందుకు మేడం, మేము ఏం చేసినాము ఏం చేయలేదు అదంతా మీకెందుకు మేడం? ఇప్పుడు సమస్య కాదు, అది చర్చ కాదు. చర్చ ఏంటంటే, మీకు ప్రజలు నమ్మి మంచి అధికారం ఇచ్చిండ్రు, ప్రజలు నమ్మి మీకు ఓట్లేసిండ్రు, ఆ హామీల గురించి మీరు చెప్పాల్సిన బాధ్యత ఉంది. కానీ మీరు కమిషన్లు వేస్తూ మీరు హామీలు ఈ 420 కాకుండా ఇంకా చేయండి మేడం, అందరూ అప్రిషియేట్ చేస్తారు. అందు గురించే కేసీఆర్ గారు నల్గొండ సభలో ఒక మీటింగ్ పెట్టి అద్భుతంగా పరిపాలించండి, మళ్ళీ ఒకసారి అధికారంలోకి రండి అని చెప్పిండు. మేమేమంటాం, ఈరోజు నిన్నగాక మొన్న హౌస్లో కూడా హరీష్ రావు గారు చెప్పిండు, మంచిగా పరిపాలించండి, మీకు మంచి అవకాశం ఇచ్చిండి అంటున్నాం. మేము అది ప్రజలకు చెప్తున్నాం, మేము మీకు చెప్తున్నాం. మేమేమంటున్నామంటే, మీరు ఇచ్చిన హామీలు ఇప్పటి వరకు 2000 పింఛన్ 4000, అయ్యా ఇప్పుడు ఎన్ని వేలు తీసుకుంటారు? 2000. మీరు రేపు రాగానే 4000 పింఛన్లు తీసుకుంటారు. ఏడిచ్చారు మేడం? ఒక్కరికన్నా ఇచ్చిండ్రా? 2 నెలల పింఛనే కొట్టిర్రు. మేము ఇట్లా అడిగినామనుకో ఏమంటారు, అప్పులు చేసిండ్రు. అప్పులు ఈ ప్రపంచంలో అప్పులు చేయని వాళ్ళు ఎవరు? పోనీ అప్పులు చేస్తున్నప్పుడు మరి మీకు పిఎస్సీలో మొత్తం డేటా ఉంది కదా, హౌస్లో జరిగినది మొత్తం ఉంది కదా, ప్రభుత్వంలో ఎంత అప్పు ఉన్నది ఎంత రాక ఉంది మీకు తెలుసు కదా అందాదా. సో ఉన్నప్పుడు మరి ఎందుకు హామీలు ఇచ్చిండ్రు? మీరు ఎట్లా హామీలు ఇచ్చిండ్రు? తులం బంగారం అన్నారు కదా, 4000 పింఛన్లు అన్నారు కదా, స్కూటీలు అన్నారు కదా, ఏమైపోయినాయి మేడం? ఇవన్నీ మీరు చెప్పాలి మేడం, మమ్మల్ని అడగడం కాదు. వినండి మేడం, మీరు మా ప్రభుత్వం వినండి మేడం, మా ప్రభుత్వం గురించి చెప్పకండి, మీరు ఇచ్చిన హామీల గురించి చెప్పండి. రెండో విషయం, ఇక కేటీఆర్, కవితక్క, కేసీఆర్, హరీష్ రావు, ఇప్పుడు ఆ నరసింహారెడ్డి ఏమైపోయిండో పాపం, ఆయన ఆవేశపడ్డాడు, ఏదో ప్రభుత్వంలో నాకు ఇస్తారని ఆయన పోయి ప్రెస్ మీట్ పెట్టాడు కదా, ఆయన ఇంట్లో పోయి మూల కూర్చున్నాడు. ఇప్పుడు నేను ఏమంటున్నా, మీరు ఒక్క కాదు మొత్తం ప్రతి ఒక్కరి మీద కమిషన్ వేయండి, ప్రతి మినిస్ట్రీ మీద కమిషన్ వేయండి, తీయండి బయటికి. మేమేం తప్పులు చేసినామో తీస్తే ప్రజల ముందు పెట్టండి స్పష్టంగా. మేము ఎక్కడికి పోలే కదా, పార్టీ ఇక్కడే ఉంది కదా. కానీ ఒక మంత్రి సార్ రాజు గారు, రామ్మోహన్ గారు, మీరు సీనియర్ జర్నలిస్టు, మీరిద్దరు సీనియర్ జర్నలిస్టు, ఒక మంత్రి మూసి పక్షాలను చేస్తానని సీఓలు పోయి బాంబులు వేలుస్తామని వచ్చండి. ఏం బాంబులు వేలుస్తారండి? ఒక మంత్రి హోదాలో ఉండి బాంబులు వేలుస్తాం. మళ్ళీ వీడికి వచ్చిండు, హైదరాబాద్కి వచ్చినాక మీలాంటి జర్నలిస్టు, సార్ బాంబులు ఎప్పుడు వేలుస్తాయంటే దీపావళికి లక్ష్మీ బాంబు వేలబోతుంది. ఏంటండి ఇది? ప్రభుత్వము మీరు ఈ బాధ్యతగా ఉండి మీకు ఒక మంచి బాధ్యత ఇచ్చింది ఈ తెలంగాణ సమాజము, మీరు అటువైపు ప్రయాణం చేయాలి కదా. స్పష్టంగా నేను ఒకటే చెప్తున్నా సార్, ఇది డైవర్షన్ పాలిటిక్స్ జరుగుతుంది. రెండోది, మేము తప్పు చేస్తే చట్టం ముందు నిలబడతాం, తప్పు చేస్తే మేము చట్టం ముందు నిలబడతాం, అంతేగాని మాట్లాడుతున్నాడు. నేను ఏం చెప్తున్నా, మీరు ఇచ్చిన హామీలు అమలు పరచండి. చట్టం తన పని చేస్తుంది. పేరు గుర్తు చేయనందుకు పాపం అల్లు అర్జున్ పేరు గుర్తు వరకు జరిగినటువంటి ఏదైనా అవినీతి జరిగితే ప్రభుత్వంలో మీరే ఉన్నారు కాబట్టి
మీకు సంబంధించి అక్కడ డాక్యుమెంట్స్ అన్ని ఉన్నాయి, బాధ్యతగా సాక్ష్యాలు ఉన్నాం ఉన్నాయి, సార్. మేము ఏం బాధ్యతగా జరిగింది, ఉన్నామని రూపాయి చెప్తున్నా. రాక పోకకు సంబంధించినటువంటి రాజు వివరాలన్నీ గారు కూడా బాధ్యతగా ఉన్నాయంటున్నారు. ఉన్నాము, బాధ్యతగా సో ఉన్నాము, మీరు దాని బాధ్యత అన్నిటి మీద వహిస్తాము. కూడా విచారణకు మేము మిమ్మల్ని సిద్ధం అని చెప్పేసి మాట్లాడిస్తున్నారండి. వాళ్ళు సవాల్ విసురుతున్నారు. మీరు ఆ సవాల్ని కాంగ్రెస్ పార్టీ తరఫున స్వాగతిస్తున్నారు. సుజాత గారు ఆయన చెప్పండి. డైవర్షన్ పాలిటిక్స్ అని మమ్మల్ని అంటూ టాపిక్ ఈ రోజు ఏంటి, అసలుకి డిబేట్ టాపిక్ ఏంటి, అరెస్ట్ టాపిక్, కేటీఆర్ అరెస్ట్ టాపిక్. అది వదిలేసిండు బీఆర్ఎస్ నాయకుడు, దాన్ని అస్సలు దాన్ని పట్టించుకోవట్లేదు. దాన్ని పక్కదారిన పట్టేసి 6 గ్యారెంటీలు, 13 హామీలు, 420 హామీలు, ఇవి తప్ప వేరే ఫస్ట్ ఫిక్స్ అయిపోయారు, వాళ్ళు ఫిక్స్ అయిపోయారండి. అరెస్ట్ చేయనివ్వండి, నో ప్రాబ్లం అంటున్నారు వాళ్ళు. ఒక్క నిమిషం సోదరు, డిబేట్ మాట్లాడేటప్పుడు అందరు చూస్తున్నారు. ఆయన మాట్లాడిన దానికి నేను సమాధానం చెప్పకుండా స్కిప్ మీరు డైవర్షన్ పోతున్నారు. బాధ అది మాకు బాధ. ఆగు సోదరా, ఏమన్నా ఆవేశమా, ఏమన్నా ఆవేశం కాదు, వాస్తవాలు చెప్తున్నాం. అవతల ఆవేశం ఎక్కడిది అవకాశం మాకు? ఇవ్వద్దు. మీకే ఆవేశం. ఒక్క నిమిషం వాస్తవాలు శ్రీనివాస్ గారు, ఒక్క చెప్తున్నాం. నిమిషం అండి, వాస్తవాలు చెప్తే ఆవేశం మీరు ఉంటుంది మాట్లాడనివ్వండి. వారి వర్షం కావాలి కదా. ఆవేశం కాదు, వాస్తవాలు చెప్తే ఆవేశం శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం ప్లీజ్. సబ్జెక్టే మాట్లాడుతున్నారు. శ్రీనివాస్ గారు, సుజాత గారు మాట్లాడండి. ఆవేశం కాదు, బాధ్యత. ఇచ్చిన టైం మీరే తింటారు, మందికి ఇచ్చిన టైం కూడా మీరే తింటే ఎట్లా? కాసేపు అదే ఇప్పుడు మీరు అట్లా తింటున్నారు కదా ఆడ. నేను సమాధానం చెప్పొద్దా? పింఛన్లని పోయితే ఒక్క నిమిషం టైం అవుతుంది. శ్రీనివాస్ గారు ఒక నిమిషం ఆగు వినండి. సోదరా, ఆగు సోదరా, ఆగు. నేను ఆన్సర్ అక్క గారు చెప్పండి. మా పింఛన్లు ఏమని అడుగు చెప్పండి. పండుకునే ప్రభుత్వం మాది కాదు కదా. 10 ఏళ్ళు ఫామ్ హౌస్ లో పండుకున్నారు. ప్రతిపక్ష హోదా ఇచ్చినా కూడా ఫామ్ హౌస్ లో నుంచి బయటికి రాకుండా మళ్ళా ఇంకా కనీస జ్ఞానం లేకుండా కర్రు కాల్చి వాత పెడతారట లగాచర్ల ప్రజలు. కర్రు కాల్చి వాత పెడతారట లగాచర్ల ప్రజలు. మీ రేవంత్ రెడ్డికి కర్రు కాల్చి వాత పెడతారట శ్రీనివాస్ గారు. అసెంబ్లీ జరుగుతుంది. ఎక్కడ ఉన్నాడు శ్రీనివాస్ గారు వినండి ప్లీజ్. ఒక్కసారి లగాచర్ల బొమ్మనండి మీ రేవంత్ రెడ్డిని. అవకాశం ఇవ్వాలి, మాట్లాడే అవకాశం ఇవ్వాలి. ఎందుకంటే ఇష్టానుసారంగా నిందలేసి ఆరోపణలు చేసి మేము దాన్ని అంగీకరించి ఆగితే మాట్లాడతాను. మన ముఖ్యమంత్రి లగాచర్ల పోయిరమ్మంటున్నాం, మేము ఏమంటలేము. లగాచర్ల పోయిరండి ముఖ్యమంత్రి గారు అంటున్నాము. నేను సార్ ఒక్క నిమిషం శ్రీనివాస్ గారు, మనకు టైం అవుతుంది. వాటి వర్షం కూడా ఇంపార్టెంట్ కదా. సుజాత గారు చెప్పండి. సుజాత గారు మీరు మాట్లాడండి. శ్రీనివాస్ గారు కొంచెం సైలెంట్ గా ఉండండి ప్లీజ్. మీరు మాట్లాడండి. ఒక్కొక్కటి ఆన్సర్ ఇస్తా. ఆయన చివరి మాట అంటే ఇప్పుడు నేను మాట్లాడేటప్పుడు కాదు, ఆయన వర్షన్ వచ్చినప్పుడు మాట్లాడినప్పుడు చివరి మాట పాపం అల్లు అర్జున్ పేరు తీసుకోలేదు. పాపం అనే మాట మీకు ఎంత పాపకర్మంగా అన్వయిస్తుందో నాకు తెలియదు కానీ శ్రీతేజ ఆసుపత్రిలో ప్రాణాలతో కొట్టు మిట్టాడుతుంటే ఆయనను పరామర్శించడానికి పోనటువంటి ప్రతిపక్ష నాయకులు సెలబ్రిటీలు. కానీ అల్లు అర్జున్ కొన్ని గంటలు మాత్రం జైల్లో ఉంటే ఆయన పాపం అయిపోయాడు, పరిహారం అయిపోయింది. ఎందుకంటే సెలబ్రిటీలతో చాలా సత్సంబంధాలు ఉన్నవాళ్ళు కదా మీరు, కాబట్టి చాలా పాపం అనిపించింది. సామాన్యుడు ఆస్పత్రిలో ఉంటే మీకు కనబడలేదు ప్రతిపక్షాలు, ఎందుకంటే మీకు బాగా ఈరోజు డబ్బున్న పార్టీ కదా. ఆగు సోదరా ఏంటిది డిస్టర్బెన్స్? మాట్లాడనీయకుండా ప్రతిపక్ష హోదాలో ఉన్నారు, బాగా దోచుకొని ఈరోజు ధనికులు అయ్యారు కాబట్టి సెలబ్రిటీలే కనబడతారు, సామాన్య ప్రాణం కనబడదు మీకు. కాబట్టి అది వాళ్ళ ఇంకితానికి వదిలేసినాం. మళ్ళీ మేము 10 రోజులు మాట్లాడాం, ఇంకా మాట్లాడదలుచుకోలే. పాపం అన్నందుకు వాళ్ళకే పాపం తగులుకోక. రెండోది వచ్చేసి మేము ఇచ్చిన గ్యారెంటీల్లో మీలాగా అబద్ధం చెప్పి 3 ఎకరాల భూమి ఇస్తాము, ఇంటికో ఉద్యోగం ఇస్తాము, ముఖ్యమంత్రి ఆగండి. మీరు ఇచ్చిన హామీలకు అధికారం ఇచ్చిండ్రు, మీరు బదిలేస్తే మీరు ఇచ్చిన హామీలకు అధికారం ఇచ్చిండ్రు. మీకు ఇచ్చిన మా గురించి చెప్పడం కాదు సార్, మీరు రాజుగారు మా చరిత్ర కాదు ఆమె చరిత్ర చెప్పమనండి, వాళ్ళ చరిత్ర చెప్పమనండి. 4000 పింఛన్లు ఏమైనా అడుగుతున్నారు, అది చెప్పమనండి. అది చెప్పమంటే అరుస్తే ఎట్లా? ఏమో నువ్వు అరుస్తే ఎవరు భయపడరు. నెరవేర్చామని చెప్పేసి చెప్తున్నారు. 4000 పింఛన్లు కన్క్లూడ్ చేద్దాం ప్లీజ్. శ్రీనివాస్ గారు వారిని మాట్లాడివ్వండి, వారు ఆన్సర్ చెప్తున్నారు, వినండి ప్లీజ్. చెప్పండి మేడం, మీరు చెప్పండి. సుజాత గారు చెప్పండి. డిబేట్లలో వచ్చి కూర్చుంటారు. నేను ఒకటి అడుగుతున్నా, మీలాగా ఇస్తామన్నటువంటి హామీలు మేము నెరవేర్చకుండా పారిపోతామని మీలాగా చెప్పలేదు. అసెంబ్లీ సాక్షికి వచ్చి అది సాధ్యమయ్యే పనినా, ఇంటికో ఉద్యోగం ఇచ్చుడు, 3 ఎకరాలు ఇచ్చుడు, భూమి 7 ఉన్నది అంటే మీరు వాగ్దానాలు చేసినప్పుడు తెలియదా? ఇంటికో ఉద్యోగం ఇస్తామని వాగ్దానాలు చేసి అది సాధ్యమయ్యే పని అని డైరెక్ట్ ముఖ్యమంత్రి అసెంబ్లీలో అడిగినప్పుడు ఏడమైనా మీరు 3 ఎకరాల భూమి ఇస్తానన్నప్పుడు భూమి 7 ఉంది అంత ఇయ్యడానికి అన్నారు. అగ్గిపెట్టె లాంటి ఇల్లు కాంగ్రెస్ ఇచ్చింది, ఇందిరమ్మ ఇల్లు. మేము డబుల్ బెడ్రూమ్ ఇల్లు, లక్షల మందికి లక్షల ఇండ్లు ఇస్తామన్నారు. 30,000 ఇండ్లు కూడా కేటాయించినటువంటి మీరు
10 ఏళ్లలో దోపిడీ తప్ప ఇంకేమైనా చేసినా? ఈ రోజు రూపాయి లేకున్న ఖజానాలో 1వ తారీఖు జీతాలు ఇస్తున్నాం, 21,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసినాము, 12,000 రూపాయలు 28వ తారీఖున వెయ్యబోతున్నాం, రైతు కూలీలకు ఇస్తాం, రైతు రుణమాఫీ చేసినాము. అట్లానే ఇచ్చినటువంటి హామీలు ఒక్కొక్కటే నెరవేరుస్తాం. మీలాగా కాదు, మా ఆలస్యమైనా ఇచ్చినవి చేస్తామని చెప్తున్నాం, చేయడం గ్యారంటీ. ఈరోజు మహిళలకు వడ్డీ 2 రుణాలు ఇస్తున్నాం. హైదరాబాద్ లో ఎన్నో షట్టర్లను ఇచ్చి మహిళలకి వాళ్ళకు ఉపాధి కల్పించేటట్టు మహిళలకు ముద్దుపీట వేస్తున్నాం మేము. ఈ రోజు మీలాగా మహిళలు కనీసం అసెంబ్లీలో కూర్చొని కూడా మంత్రులు లేకుండా చేసినటువంటి, కేబినెట్ చేసి లేకుండా చేసినటువంటి మీరు మహిళలకు ముందు పెట్టేస్తున్నాం. ఉచిత బస్సు ఇచ్చినాం, ఈ రోజు ఉచితంగా కరెంట్ ఇచ్చినాం, ఈ రోజు 500కే సిలిండర్ ఇస్తున్నాం, రైతులకు రుణమాఫీ చేసినాం. మీరు 7,000 కోట్ల దోపిడీ చేసి వచ్చినటువంటి ఇయ్యాల్సినటువంటి బకాయిల్ని రైతు బంధు ఇయ్యాల్సిన 7,000 కోట్లు దారి మళ్లించి మీరు మా మంత్రి మీద వేసి నిందలు మోపడం తప్పించి ఇంకోటి చేతగానటువంటి మీరు మేము వచ్చిన తర్వాత రూపాయి పోగేసి మళ్ళీ 7,000 కోట్ల రూపాయలు అబద్ధాల మాటలు మాట్లాడి తట్టుకునేటటువంటి శక్తి లేక మా మీద అన్ని కేసులు తేల్చాలి. ప్రజలు ఏం కోరుకుంటే ఇది డైవర్షన్ పార్టీస్ వృత్తిగా ఇవన్నీ తేల్చండి. ఎవరైతే కేటీఆర్ కాదు, కేసీఆర్ కాదు, ఎవరైనా సరే ఆయన జైలు పంపించే చేయండి. మంచిగా టైం అయిపోయింది. ఎవరో ఒక్కరు కంక్లూడ్ చేయండి ప్లీజ్. నేనేమంటున్నా, వాళ్ళు బాధ్యత ఇచ్చిండ్రు, బాధ్యత మాట్లాడి బాధ్యతలు సంబంధించింది ఫుల్ఫిల్ చేయాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంది. ఇప్పుడు మేమేం చేసినాము, నువ్వేం చేసినావు అనుడు లెక్క కాదు. 100 రోజులను వాళ్ళే పెట్టుకున్నారు కదా రాజు గారు. 100 రోజులలో 6 గ్యారంటీలు అని చెప్పిండు కదా ఈయన గుంపు మేస్త్రి. 100 రోజులలో గుంపు మేస్త్రి చెప్పిండు కదా, నేను వచ్చి గుంపు మేస్త్రిని అన్నాడు కదా. రూపాయి రాక రూపాయి ఆ మాత్రం జ్ఞానం లేదా మీకు? రూపాయి చెప్పండి. వాళ్ళు ఏమంటున్నారంటే మీ దగ్గర మొత్తం వివరాలు ఉన్నప్పుడు అందరి మీద కూడా ఎందుకు విచారణకి అనుమతించట్లేదు, ఎందుకని మా మీద కేసులు పెట్టొచ్చు కదా అని అంటున్నారు. సో ఆ సవాల్ మీరు స్వీకరిస్తున్నారా? ఫైనల్ గా ఆన్సర్ చెప్పేసి దమ్ముంటే రమ్మనండి, అరెస్ట్ చేయమనండి, తప్పు చూపెట్టమని అంటున్నాం మేము. ప్రభుత్వం నీది, అధికారులు నీరు, ఆఫీసర్లు నీ ప్రభుత్వం ఉంది, పట్టుకోమని చెప్తున్నాం కదా. ఆ దమ్ము లేక బాంబులు వేల్చాయి, సుతిల్ బాంబులు వేల్చాయి, కేసులు పెడతాం. ఏం చేస్తున్నావు నువ్వు? 1 ఇయర్ నుంచి ఈ బెదిరింపులు తప్ప నీ దగ్గర ఏం లేవు. తాటాకు సప్పులాగా ఎవరు ఇక్కడ భయపడేవారు లేదు. ఇది ఉద్యమ పార్టీ. మీలాగా ఆ పార్టీల నుంచి ఈ పార్టీలో, ఈ పార్టీల నుంచి ఆ పార్టీలో వచ్చి ముఖ్యమంత్రి అయిన వాళ్ళం కాదు మేము. ఇక్కడ పుట్టిన వాళ్ళం, ఉద్యమం చేసిన వాళ్ళం. నువ్వు 6 గ్యారంటీలు 100 రోజులలో చెప్తాను చెప్పినావు ప్రజలకు. నా ప్రశ్న కాదు అది, నీ మేనిఫెస్టోలో